ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము దౌర్భాగ్యులమై ఉండకూడదు. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీద చేరింది అంటే ఖచ్చితంగా దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వింటారని ఆశిస్తున్నాను. ఇక వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించుచున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఆమేన్. మన జీవితము మన సొంతం కాదు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన ద్వారా ఆయన మహిమపరచబడ్డానికి మనల్ని ఈ భూమి మీదకు పంపించాడు. దేవుడు మనల్ని ఈ భూమి మీద పుట్టించింది ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడం కోసమే తప్ప ఈ భూమి మీద మన కోసం మనం బ్రతుకుతూ సుఖ సంతోషాలు అనుభవించడం కోసం కాదు. అయితే మనుషులు అది గ్రహించకుండా ఇక్కడ ఈ భూమి మీద సంతోషకరమైన జీవితం జీవించడం కోసం వివిధమైన తంత్రాలు కల్పించుకొని నానా పాటలు పడుతూ ఉంటారు. వాటి వలన వచ్చే కష్టాలను అధిగమించడానికి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నారే తప్ప మనుషుల పట్ల దేవునికున్న సంకల్పాన్ని గ్రహించి ఆయన్ను ప్రేమించి మాత్రం దేవుని వద్దకు రావడం లేదు. మనిషి తాను జీవించే ఈ జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా సుఖంగా ఉండాలనే స్వార్థంతోనే దేవుని ఆశ్రయిస్తున్నాడు. ఈ జీవితం జీవించడం కోసం, ఈ భూమి మీద సుఖ సంతోషాలను అనుభవించడం కోసం, మన జీవితంలో మనకు ఏ కీడు జరగకుండా ఉండడం కోసం దేవుని నమ్ముతున్నట్టయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరుండరు. ఒక మంచి ఉద్యోగం సంపాదించి ఒక ఉన్నతమైన జీవితం జీవించాలన్న లక్ష్యం ఉన్నవారు చిన్నప్పటి నుండి కష్టపడి చదువుతారు. లక్ష్య సాధన కోసం కొన్ని సుఖాలను కూడా త్యాగం చేస్తూ ఉంటారు. ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితం సుఖంగా ఉంటుందనే ఉద్దేశంతో కష్టాలని సంతోషంగా భరిస్తారు. అలాగే పరలోక రాజ్యం చేరాలంటే ఈ భూమి మీద మన సుఖాలను త్యాగం చేసి పరలోక రాజ్యంలో మనం అనుభవించే సంతోషం కోసం దేవుని నమ్మి ఆయన యందు నిరీక్షణ ఉంచాలే తప్ప ఈ భూమి మీద సుఖంగా ఉండాలనో మన కష్టాలు తొలగిపోవాలనో దేవుణ్ణి ఆశ్రయించకూడదు. ఈ భూమి మీద సుఖాలు అనుభవించేవారు పరలోక రాజ్యానికి అర్హులు కారు. లూకాసు వార్త 16వ అధ్యాయం 25వ వచనంలో నరకంలో యాతన పడుతున్న ధనవంతునితో అబ్రహాం మాట్లాడుతూ, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడిక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని చెప్పాడు. దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా కోరుకునే వాళ్ళు తమ ఆరోగ్యం, ఆస్తి, హోదా కాపాడుకోవడానికి దేవుని సహాయం పొందడానికి దేవుని దగ్గరకు వస్తారే తప్ప దేవుని హృదయపూర్వకంగా ప్రేమించి మాత్రం కాదు. ఇలాంటి వాళ్ళు మనం వెళ్ళే చర్చిలో కానీ, మన ఇంటి చుట్టుపక్కల కానీ, మన స్నేహితులు, బంధువుల్లో కానీ కొల్లలు కనిపిస్తూ ఉంటారు మనకి.